హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. సౌండ్ వినగానే మీకైతే అర్థమైపోయింది కదా ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటి అనేసి. చాలా అల్కగా మన ఇంట్లోనే ఉన్న ఆలుగడ్డలతోటి ఇలా ఆలూ చిప్స్ అయితే అల్కగా చేసుకునే విధానం ఈరోజు షేర్ చేస్తున్నాను. మరి హాట్ చిప్స్లో దొరికేలాగా ఇలా ఆలుగడ్డ చిప్స్ క్రంచీగా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే రావాలి అంటే ఏం చేయాలి? స్పెషల్ ఆలుగడ్డలు ఏమన్నా తీసుకోవాలా? వీటి కోసము ఆలుగడ్డలు స్పెషల్గా తయారవుతాయా అనే డౌట్స్ అయితే మనకు ఉంటాయి. అలా ఏమీ లేదు. జస్ట్ మనకి మార్కెట్లో ఇవాళ రేపు ఆలుగడ్డలు చాలా చక్కగా కొత్తగా వస్తున్నాయి కదా, అవి దొరికితే చాలన్నమాట. అవి తీసుకొచ్చి ఏం చక్కగా మంచిగా వాష్ అయితే చేసుకోవాలి ముందుగా. ఇంకా నేనైతే ఇక్కడ 2 ఆలుగడ్డలు పెద్ద పెద్ద సైజులో తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, మంచిగా తొక్క అయితే తీసేసాను. తీసిన తర్వాత ఒక పెద్ద బేసన్లో మంచినీళ్ళు అయితే తీసుకున్నాను. ఏం సాల్ట్ కానీ ఏమి వేయలేదు. ఇంకా మనకి ఇలా ఆలూ చిప్స్ చేసేది ఉంటుంది కదా, కొబ్బరి తురిమేది, దాంట్లో ఇలా అయితే చిప్స్ అయితే ఇలా తురుముతున్నాను అనమాట. ఇక్కడైతే నాకు ఆలూ మేకర్లో చాలా సన్నగా పల్చగా వస్తున్నాయి అనమాట. మీకు కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదన్నమాట. సో నాకు ఇలాంటిదే ఉంది కాబట్టి చాలా సన్నగా అయితే వచ్చేసాయి. ఇంకా అన్నీ కూడా ఇలా తురిమేసి ఆ వాటర్లోనే ఉంచేయాలి. ఇక్కడ వచ్చేసి ఒక స్మాల్ టిప్ అనమాట. ఇందులో మనకి స్టార్చ్ ఉంటుంది, అంటే గంజి ఉంటుంది. ఆ గంజి అంతా అంటే వైట్గా వాటర్ వస్తున్నాయి చూసారా, అదంతా పోయే వరకు మంచిగా క్లీన్ వాటర్ అయ్యే వరకు అయితే ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా నీట్గా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసేసి అలాగైతే ఉంచేసుకోవాలి. మనకి అవసరం ఉన్నన్ని, అంటే ఒక బ్యాచ్కి మనము ఆయిల్లో ఎంతో అయితే ఫ్రై చేయగలుగుతామో అన్నీ అయితే ఒక స్ట్రైనర్లో ఇలా వేసేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఇక్కడ అయితే ఒక క్లాత్ తీసుకొని కానీ ఆ క్లాత్లో వేసి మంచిగా తుడిచి కానీ అలా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇన్ 5 మినిట్స్లో మనం చిప్స్ చేసేసుకోవచ్చు. చాలామంది అయితే అలా క్లాత్లో అంటే కిచెన్ టవల్లో వేసి ఆ నీళ్ళన్నీ ఇగ్గబెట్టి ఆరబెట్టి మంచిగా తుడిచిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తారు. అలా ఏమీ అవసరం లేదు. నేను జస్ట్ స్ట్రైనర్ అంటే జల్లెడలో వేసి ఉంచాను పక్కకి. ఆ నీళ్ళన్నీ కిందికి స్ట్రెయిన్ అయిపోవాలి అంతే. ఇంకా ఒక చిన్న గిన్నెలో ఒక స్మాల్ స్పూన్ తోటి సాల్ట్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి మంచిగా అయితే ఆ సాల్ట్ వాటర్ అయితే కలిపి పెట్టుకున్నాను ఒక చిన్న గిన్నెలో. ఇంకా డీప్ ఫ్రై కోసము స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ కూడా వేసేసాను. మంచిగా ఆయిల్ అయితే వేడి అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో ఆయిల్ వేడైన తర్వాత అది కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇలా మనకి ముందుగా చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని. ఇంకా మంచిగా ఆయిల్ అయితే వేడైన తర్వాత ఇలా స్ట్రైనర్లో పెట్టాం కదా ఆలు అన్నీ కూడా చిప్స్ కట్ చేసి అవైతే ఇలా ఒక్కొక్కటిగా ఇలా విడతీసి వేయాలి ఆయిల్లో. ఇది వచ్చేసి సెకండ్ టిప్ అన్నమాట. ఆయిల్‌లో అన్ని చిప్స్ వేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిచ్చాను కదా, అసలు కదపకూడదనమాట. కాస్త ఇలా వేగిన తర్వాత అంటే ఆయిల్‌లో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాతనే మనము జల్లిగంట పెట్టి గాని ఇలా తిప్పుతూ ఒకసారి అటు ఇటు తిప్పి కాల్చుకోవాలి. ఇంకా మంచిగా కొద్దిగా అయితే మనకి 2 మినిట్స్ అయిన తర్వాతనే ఇలా సాల్ట్ వాటర్ ఒక్క హాఫ్ స్పూన్ వేసేసుకొని వేడి నూనెలో మనము సాల్ట్ వాటర్ స్ప్రింకిల్ చేయగానే కాస్త చిటపటలాడుతుంది కదా, ఆ చిటపటలాడడం తగ్గిన తర్వాత చిప్స్ అయితే అన్నీ కూడా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. సో ఎంతో జల్దీగా జస్ట్ 5 మినిట్స్లో ఇంట్లోనే ఉన్న ఆలుగడ్డలతోటి మార్కెట్లో లభించే ఆలుగడ్డలతోటి మనం చిప్స్ ఈ మాదిరిగా చేసేసుకొని పిల్లలకి ఏం చక్కగా పెట్టవచ్చు. హెల్తీగా హైజీనిక్గా కూడా ఉంటుంది కదా, ఎక్కడో ఏదో ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇచ్చారు అన్న బాధ కూడా ఉండదు మనం ఇంట్లోనే చేసిస్తే. చూసారా చిప్స్ ఎంత సౌండ్ చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చేసాయో. ఇంకా చూస్తేనే ఆ సౌండ్ వింటేనే మనకు తెలుస్తుంది ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి అనేసి. జస్ట్ లైక్ హాట్ చిప్స్లో దొరికే విధంగానే ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, బ్యాచెస్ లాగా వేసుకుంటూ ఇలా ఫ్రై అయితే చేయాలి. సౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా నేనైతే ఎన్ని బ్యాచెస్లు వేసానో. ఇంకా బ్యాచెస్ లాగా వేసినప్పుడల్లా ఒక్కొక్క హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వాటర్ యాడ్ చేస్తూ ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా నేనైతే ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని బోలెడన్ని చిప్స్ అయితే రెడీ అయిపోయి చూసారా, ఇంటిల్లిపాది తినేయచ్చు ఏం చక్కగా. చిప్స్ అయితే మంచిగా రెడీ అయ్యి క్రిస్పీగా క్రంచీగా ఒక్కటి కూడా స్పాయిల్ అవ్వలేదన్నమాట. వేస్ట్ అస్సలు పోలేదు. ప్రతి ఒక్క చిప్ మంచిగా వచ్చింది క్రంచీనెస్గా.
చూస్తేనే అర్థమైపోతుంది. ఒక పెద్ద బౌల్ నిండిపోయిందనమాట చిప్స్ అన్నీ కూడా. ఇందులో కావాలంటే మనం కొంచెం స్పైసీగా రావాలి అంటే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఒక పావు స్పూన్ యాడ్ చేసామంటే మంచిగా కొంచెం స్పైసీనెస్ వస్తుంది. తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించే ఈ హాట్ చిప్స్ మరి మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే వేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌లోకి విజిట్ అయితే తప్పకుండా అన్ని వీడియోస్ ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీకి, రిలేటివ్స్‌కి అందరికీ కూడా షేర్ చేసేయండి. మరి ఈ హాట్ చిప్స్ మీరు కూడా ఇంట్లోనే ఏం చక్కగా మార్కెట్‌లో లభించే ఆలుగడ్డలు తీసుకొచ్చి ఇలా చేసుకొని పిల్లలకి కాదు మీరు కూడా తింటారనేసే భావిస్తున్నాను. చాలా బాగా ఈజీగా ఎవ్వరికైనా వచ్చేస్తాయి అన్నమాట చిప్స్. మరి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మేము చేసినా కూడా మెత్తగా ఉంటాయి అలా ఏమీ రాదనమాట. ఇలా ఒకసారి ఈ టిప్స్ పాటిస్తూ చూడండి, మీకు కూడా తప్పకుండా ఇలా చిప్స్ అయితే కుర్కురే కంటే కూడా సూపర్ సెబి ఊపరు క్రంచీగా అయితే వస్తాయి, క్రిస్పీగా. తిన్నా కొద్దీ ఇంకా తినాలి అనిపించే ఈ చిప్స్ మరి ఎన్నెన్నో బోలెడని చేసుకొని మనము బాక్స్లో అంటే నిల్వ కూడా ఉంచుకోవచ్చు అనమాట. ఒక 10 డేస్కి ఉంటాయి. చాలా బాగా అసలు మెత్తబడనే పడవన్నమాట. మంచిగా టీ టైంకి కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్ లాగా ఇంటికి రాగానే స్కూల్ నుంచి ఏం చక్కగా ఎలాంటి భయం లేకుండా మనమే తయారు చేస్తాం కాబట్టి ఏం చక్కగా ఇచ్చేయచ్చు. మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.